కవిం పురాణమనుశాసితారం అణోరణీయాంసం అనుస్మరేద్య సర్వస్య ధాతారమచించ రూపం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్ ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యాయుక్తో యోగబలేన చైవ భువోర్మధ్యే ప్రాణమావేత్య సమ్యక్ సతం పరం పురుషముపైతి దివ్యం. దీంతో అంతా కూడా చిట్ట చివర అంత్యకాలమునందు ఎవరైతే దేన్నైతే స్మరిస్తారో దాన్నే చేరతారు అనేటువంటి చెప్తూ, మరి ఎలాగ సాధ్యమవుతుంది అంటే అభ్యాసం చేస్తూ ఎప్పుడూ కూడా ఆయన స్మరణలోనే ఉంటే ఇంకా ప్రత్యేకంగా చిట్ట చివరి సమయంలో ఆయన గురించి ప్రత్యేకంగా తెలుసుకోవడం అనేటువంటిది ఉండదు. కాబట్టి ఎప్పుడు ఆయన యొక్క స్మరణలోనే ఉంటాం అని చెప్పి చెప్తూ, ఏ రకమైనటువంటి ధ్యానం చేయాలి, ఎవరిని ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి అనేటువంటి దాన్ని చెప్తున్నాడు. ఆ భగవంతుడు ఏ రకంగా ఉంటాడు అంటే ఆయన కవి. ఆయన కవి. కవి అంటే రచన చేసేటువంటి వాడు. మనం ఎలాగైతే కవిత్వం అనేటువంటిది మనం ఊహించి సృష్టిస్తున్నామో ఆయన సృష్టి అనేటువంటి దానికైనా కవి. ఆయన మొట్టమొదటి కవి. దేన్నైనా సరే కల్పించేటువంటి వాడు, ధ్యానం చేసి ఇది ఇలా ఉండాలి అని చెప్పి ఆ సన్నివేశాన్ని కూర్చేటువంటి వాడు. అందుకనే ఒక ఆయన అంటారు, మేము మామూలు వాళ్ళమే మహాకవులమని, ప్రజాకవులమని ఇలాగ రకరకాల పేర్లు పెట్టేసుకుంటూ ఉంటాము. ఇంకా చేసి మేము రాసినవి 1-2 పుస్తకాలు, మా అయితే 5-6 పుస్తకాలు రాస్తుంటాము, కథలు నవలలు అలాంటివి. ఈ మేము రాసినటువంటి 5-6 నవలల్లోనూ కథలలోనూ ఎన్ని పాత్రలు ఉంటాయి అంటే 100 పాత్రలు 200 పాత్రలు ఉంటాయి. ఎన్ని రకాల సన్నివేశాలు ఉంటాయి, ఏదో 100-200 రకరకాల సన్నివేశాలు మేము కూర్చుంటాము. ఈ పాటికే మమ్మల్ని మేము మహాకవులుగా మేము భావించేసుకుని బిరుదులు ఇచ్చేసుకుని సన్మానాలు చేసేసుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు భగవంతుడా నిన్నేమని పిలవాలి? ఇన్ని లక్షల ఇన్ని కోట్ల మందిని సృష్టిస్తున్నావు నువ్వు, ఇన్ని పాత్రలు సృష్టించావు, ఇన్ని పాత్రలకి ఇన్ని రకాల సన్నివేశాలని ఇన్ని రకాల జీవితాలని కల్పించావు. ఎవడి జీవితం వాడికే, ఎవడింట్లో తెల్లారితే ఎవడి పనులు ఎవడివి వాడికే. ఈ ఇంట్లో విధానం ఒకలా ఉంటుంది, ఆ ఇంట్లో విధానం ఒకలా ఉంటుంది, ఆ ఇంట్లో ఒకలా ఉంటుంది. ఇన్ని రకాల పాత్రలు, ఇన్ని రకాల కల్పనలు, ఇన్ని రకాల సన్నివేశాలు, ఇన్ని కోట్లు సృష్టించినటువంటి నిన్నేమని పిలవాలి? మమ్మల్ని మేమే మహాకవులము అని పిలుచుకుంటే ఇంత సృష్టి చేస్తున్నటువంటి నిన్ను ఏ పేరుతోటి పిలవాలో మాకు అర్థం కావటం లేదు. అంచేత నీకు ఏ పేరు లేదు సుమా అని చెప్పి ఆయన అంటాడు. అంచేత ఆయన కవి. కవి అంటే కవనం చేసేటువంటి వాడు, కల్పించేటువంటి వాడు ఎవరంటే భగవంతుడు. ఎందుకంటే ఇంతమందికి ఇన్ని రకాలైనటువంటి ఎవరిది వారికి. అందుకే నా విశ్వనాథ సత్యనారాయణ అంటారు, ఎందుకు మళ్ళీ రామాయణం రాస్తున్నారు? ఇన్ని రామాయణాలు ఉన్నాయి కదా, వీళ్ళు రాశారు వాళ్ళు రాశారు వాళ్ళు రాశారు రామాయణాలు. ఈ భాస్కర్ రామాయణం ఉంది, మొల్ల రామాయణం ఉంది, ఇంకో ఆ రామాయణం ఉంది. ఎన్నిసార్లు చెప్తారు ఆ రామకథ, ఎన్నిసార్లు ఇంకో కథ ఏదైనా రాసుకోవచ్చు కదా ఇందుకు రామాయణ కల్పవృక్షానికి ముందు అనుకుంటూ, అంటే నాది అయిన రుచి నాది కాన అంటారు. అదే అన్నాం కదా, చేసిన సంసారమే కదా, రోజు చేస్తున్నాము, అదే తిండి తింటున్నాము, నిన్న తింటే ఇవాళ తింటున్నాము, అదే అన్నం వండుకుంటున్నాము ఇవాళను, మొన్న చేసుకునేటువంటి కూర ఇవాళ చేసుకుంటున్నాం. కానీ ఏ రోజుకి ఆ రోజు రుచి కొత్తగానే ఉంటుంది కదా. ఇదే సంసారం, ఇదే పిల్లలు, ఇదే ఇది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది కదా. ఏ రోజుకి ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంట్లో నా వాళ్ళు ఎదురు చూస్తారు, అవే మొహాలు అవే. మనకేమైనా బోరు కొడుతున్నాయా? ఎందుకని బోరు కొట్టడం లేదు? ఎప్పటికప్పుడు కొత్తగా తనదైన రుచి తను అనుభవిస్తూ ఉంటాడు. అలాగే ఈ రామకథ చెప్పడంలో నా రుచి నాకుంది, దాన్ని నేను అనుభవిస్తూ నేను మళ్ళీ చెప్పుకుంటున్నాను అని చెప్పైనా చెప్పాడు కదా. అదే విషయం మళ్ళీ 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 మనం ఎందుకు చెప్తున్నాము భగవంతుడి గురించి అంటే, ఎవరికి వాళ్ళకి వాళ్ళు చెప్పుకుంటుంటే వాళ్ళు పొందేటువంటి అనుభవము ప్రత్యేకముగా ఉంటుంది. వాళ్ళు పొందేటువంటి అనుభవము కొత్తగా ఉంటుంది, ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. అదే కానీ అందుకే దానికి పురాణం అని చెప్పే పేరు. పురా అంటే పాతది, నవం అంటే కొత్తది. పురా నవం పురాణం. కొత్తగా ఉంటూ ఉంటుంది, పాతగా ఉంటూ ఉంటుంది. పాతదే కొత్తగా ఉంటుంది, ఆ కొత్తగా ఉన్నటువంటి దాంట్లోనే ఆ పాతదనం కూడా ఉంటుంది. అంటే పురాణం అంటే పురాణం, పాత కొత్తలుగా ఉండేటువంటిదే పురాణం అని చెప్పి చెప్తారు. అంటే ఆయన కవి. అందుకే తర్వాత కూడా చెప్తున్నాడు పురాణం. ఆయన పాతవాడు కొత్తవాడు కూడా, ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాడు. ఆయన ఈ రోజు వాడు నిన్నటి వాడు కాదు. ఈ సృష్టి ప్రారంభం అవ్వడానికి పూర్వం కూడా ఆయన ఉన్నాడు. ఇవాళ రేపు కూడా మళ్ళీ ఆయనే ఉంటూ ఉంటాడు. అంటే అంత పాతలాగా ఉన్నాడు,
ఇప్పటికి కొత్తగానే ఉంటూ ఉంటాడు. మళ్ళీ రేపు సృష్టి మళ్ళీ చేస్తే మళ్ళీ ఆయనే వస్తుంటాడు, మళ్ళీ కొత్తగా వస్తుంటాడు. అంటే నిన్నటిలో ఉన్నటువంటి వాడు ఆయనే, నేడుగా ఉన్నటువంటి వాడు ఆయనే, రేపుగా కొత్తగా మళ్ళీ తిరిగి వచ్చేటువంటి వాడు ఆయనే. అంచేత ఆయన పురాణుడు, పురాణ పురుషుడు, ఎప్పుడూ ఉండేటువంటి వాడు, ఎప్పుడూ కొత్తగా ఉండేటువంటి వాడు. అంచేత ఆయన కవి, ఆయన పురాణ పురుషుడు. అంటే భగవంతుని ఎలాగ ధ్యానం చేయాలి అంటే ఆయనను మించినటువంటి సన్నివేశ కల్పనలు చేయగలిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. ఆయన మించినటువంటి కవి లేడు. ఆయనకంటే పాతవాడు లేడు, ఆయనకంటే కొత్తవాడు కూడా లేడు. అంటే కాళిదాసు కూడా ఒక చక్కటి చెప్తాడు. ఈ మాళవికాగ్నిమిత్రం ప్రారంభంలో ఇంతమంది పాత కవులు ఉన్నారు కదా, వాళ్ళందరి నాటకాలు ఏవో ప్రదర్శన చేయొచ్చును కదా, భాసుడు, సౌమిలకు ఇలాంటి వాళ్ళు. కొత్తగా కాళిదాసుని చెప్పి ఎవరో వచ్చారు, ఈయన నాటకం ప్రదర్శిస్తానంటారేమిటి అని చెప్పి ఆ సూపధరుడు వాళ్ళు ముందు మాట్లాడుకుంటూ అంటే అప్పుడు చెప్తాడు, పురాణమిత్యేవన సాధు సర్వం నచాపి కావ్యం నవమిచ్చవద్యం సంతః పరీక్షాంజతలధ్వజంతే మూఢ పరప్రత్యయనయ బుద్ధి. పాతదంతా మంచిదని కాదు, కొత్తదంతా చెడ్డదని కాదు. పురాణమిత్యేవ నసాధు సర్వం. పురాణం అని చెప్పి పాతదని చెప్పి అదంతా కూడా పాడైపోయినటువంటిది, లేదా పాతదంతా చాలా కొత్త బాగుంటుంది, ఎప్పుడు కూడా పాత తరమే మంచిది, ఈ కొత్త తరం ఆధునికమైనటువంటిదంతా చెడ్డది అని చెప్పి మనం అనుకోవడం అనేటువంటిది కాదు. ఉత్తములైనటువంటి వాళ్ళు ఏం చేస్తారు, పాత కొత్తలు రెండూ పరిశీలించి ఏది బాగుంటే దాన్ని స్వీకరిస్తారు. పాతదే ఒకవేళ బాగుంటే పాతదాన్ని తీసుకుంటారు. కొత్త దాంట్లో కనుక పాతదానికంటే మెరుగుతనం ఏదైనా కనుకుంటే కొత్తదాన్ని ఆదరిస్తారు. అంటే ఆదరించడానికి దానికి ఉండేటువంటి సామర్థ్యము, నైపుణ్యము, దానికి ఉండేటువంటి విలువ తప్పిస్తే ఇది పాతది కాబట్టి గొప్పది, కొత్తది కాబట్టి కాదు, లేదా ఇది పాతది కాబట్టి మంచిది కాదు, ఇది కొత్తది కాబట్టి మంచిది అనేటువంటిది కాదు. సంతః పరీక్ష అన్యతరధ్వజంతే. వాళ్ళు పరీక్షించి ఏదో ఒక దాన్ని ఇస్తుంటారు, ఇది బాగుంటేది, అది బాగుంటేది. మూఢ పరప్రత్యయనయ బుద్ధి. మూఢుడు ఏం చేస్తాడు, అందరూ ఏది చేస్తారు చేస్తారు, వాడికి సొంతమైనటువంటి లేదు. అందరూ వేలం విడిగా కొత్తదానాన్ని కలబెట్టాలంటే వీడుగానే కలబెట్టారు. వాళ్ళు అవన్నీ వదిలిపెట్టేసారు, దీని వెనకాలంటే వాడు కూడా దీని వెనక కలుగుతారు. అంచేత నాటకం పాతదా కొత్తదా అని చూడకండి, పాతవాళ్ళు రాశారా కొత్తవాళ్ళు రాశారా అని చూడండి, మీకు నచ్చితే మీరు మళ్ళీ ఇంకోసారి చూస్తారు కానీ లేకపోతే లేదు అని చెప్పి ఆయన రాసినటువంటి మొట్టమొదటి నాటకం. అందుకని తను తాను సమర్పించుకుంటాడు. అలాగే కొత్త వాళ్ళ యొక్క నాటకం ప్రదర్శన ఎందుకు అని అంటే అలాగా. అంచేత ఈయన పురాణమైనటువంటి వాడు, కవి అయినటువంటి వాడు, అనుశాసితావుడు, అంటే అందరినీ కూడా శాసించేటువంటి వాడు. ఆయన్ని నుంచి శాసించేటువంటి వాడు ఎవరు కూడా లేడు. అంచేత ఆయన ఎలా శాసిస్తాడు అని అంటే ఎవరెవరైతే మనం శాసించగలిగేటువంటి స్థానాల్లో ఉన్నారో వాళ్ళ రూపంలో మనం శాసిస్తూ ఉంటాడు. చిన్నతనంలో తల్లిగాను తండ్రిగాను మనని చేస్తూ ఉంటాడు. అంటే తల్లి రూపంలో మనని మార్గంలో పెట్టేటువంటిది, తండ్రి రూపంలో మార్గంలో పెట్టేటువంటిది భగవంతుడే. ఆయన ప్రత్యేకంగా అలాగా సంఘచక్రాలు ధరించి లేకపోతే విల్లు ధరించి వేణువు ధరించి మన ఎదురుకుండా వచ్చి నువ్వు ఈ పని చేయి ఇంటికి చెప్పడం. ఆ సమయానికి ఎవరైతే మనకంటా పెద్దలైనటువంటి వాళ్ళు ఉన్నారో, మనము గౌరవించదగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఆదరించదగినటువంటి వాళ్ళు ఉన్నారో, అనుసరించదగినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ రూపంలో మనకి మార్గాన్ని చూపిస్తూ ఉంటాడు. అంచేత చిన్నతనంలో తల్లి రూపంలో చూపిస్తాడు, తండ్రి రూపంలో చూపిస్తాడు, తర్వాత గురువు రూపంలో చూపిస్తూ ఉంటాడు. ఆ తర్వాత దైవానికి మనం దగ్గరవ్వడం అనేటువంటిది కనుక మనకి తెలిస్తే ఆ దైవం రూపంలో మనకి చూపిస్తూ ఉంటాడు. అంటే తల్లిదండ్రులు, గురువు, దైవం మంచి వరక చెప్పుకుంటూ వచ్చారు. ముందు వీళ్ళ రూపంలో చెప్తూ ఉంటాడు. మనకి ఇది అర్థం చేసుకుని మనకు ముందుకు వెళ్తుంటే ఒక గురువులాగా ఉపదేశం ఇస్తాడు. ఇంకా ఆ తర్వాత గురువే ఆ దైవం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ దైవభావంతో సాక్షాత్తు తనే వచ్చి మనకి నడిపించడం అనేటువంటిది చేస్తాడు. అంచేత ఆయన ఇప్పుడు కూడా మనల్ని నడిపిస్తూనే ఉంటాడు. ఏదో ఒక రూపంలో మనకు కనుక ఏదైనా అవసరం వస్తే మనకు సలహా చెప్పేటువంటి వాడి రూపంలో వస్తాడు. నువ్వు ఇలా చేసుకో, ఇది బాగుంటుంది, బాగుందిరా నువ్వు చెప్పినటువంటి వాడు స్నేహితుడైనా ఉండదు. ఒక్కోసారి మనకు చిన్నపిల్లవాడైనా ఉండదు. అంటే బాలాదపి అన్నారు. మంచి మాట కనుక చిన్నపిల్లవాడు చెప్పినా సరే వినాలి అన్నారు. అంటే ఒక్కోసారి భగవంతుడు వాళ్ళ ద్వారా తొలగిస్తాడు. మనకేమీ తోచకపోతే ఒక్కోసారి ఇలా చేస్తే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి చిన్నపిల్లవాడు ఎవరో వాళ్ళ ద్వారా మనకంట అంటే తక్కువ స్థాయిలో ఉన్నటువంటి వాడు, మనకంటా చిన్నవాడు అయినా సరే వాడి యొక్క మాట కూడా ఒకసారి మనం వినడం అనేటువంటిది మంచిదే. ఎందుకంటే ఆ రూపంలో కూడా భగవంతుడు ఒక్కోసారి అంటే మనకేమీ తోచకపోతే ఆయన ఏం చేస్తాడు, మనకి ఏదో ఒకటి మనకి చూపించాలి అంటే ఎవరో ఒకళ్ళ ద్వారా ఆయన ఆ పని చేస్తాడు.
ఆ సమయానికి చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల ద్వారా. అంటే మంచి మాట చిన్నపిల్లవాడు చెప్పినా సరే ఆచరించాలన్నారు, చెడ్డ మాట పెద్దవాళ్ళు చెప్పినా సరే ఆచరించన్నారు. అంటే అది దానివల్ల 10 మందికి నష్టం కలుగుతుంది అనేటువంటిది స్పష్టం కనుకైతే అప్పుడు వాడు చెప్పాడు కదా అని చెప్పి మనం ఆచరించుకున్నాం అవసరం లేదనుకున్నారు. అంచేత అనుశాసితారం, ఆయన ఎప్పుడూ కూడా మనని శాసించేటువంటి వాడిగా, మనని మార్గంలో పెట్టేటువంటి వాడిగా ఉంటూ ఉంటాడు. ఇంకా ఎటువంటి వాడు అణోహో అణీయాంశం, అణువు కంట చాలా తక్కువైనటువంటి వాడు, అణువులో అణువుగా ఉండేటువంటి వాడు. మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు. అంటే అణువులో అణువుగా ఉండడం అనేటువంటిది భగవంతుడి గురించి మనం ఎలాగా భావిస్తామండి అంటే, ఒక పెద్ద సమూహం అనేటువంటిది కనుకుంటే దాంట్లో ఉండేటువంటి ప్రతి చిన్నది కూడా దాంట్లో ఒక భాగమే. ఒక కారు ఉందంటే ఆ కారులో ఉండేటువంటి ఒక చిన్న నట్టు కానీ ఒక బోల్ట్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటిలో ఏది లేకపోయినా ఆ కారు అనేటువంటిది పనిచేయదు. ఒక చిన్న నట్టే కదా దీన్ని ఇప్పేద్దాము అని అనుకుంటే ఎక్కడో అక్కడ అది లూజ్ అయితే దానివల్ల ప్రమాదము జరుగుతుంది కదా. ఎంత చిన్నదైనా సరే దాని యొక్క స్థానము దానికి ఉంటుంది. అంటే మనం చూసేటువంటి అతిపెద్ద ఆకారంలో ఉండేటువంటి అతి చిన్న వస్తువు కూడా ఏదైతే ఉందో అది కూడా అక్కడ అలా ఉంటే తప్పిస్తే ఆ మొత్తం అనేటువంటిది జరగదు. అలాగే ఒక సంస్థ ఉందంటే ఆ సంస్థలో యజమానికి ఎంత గౌరవం ఇస్తానో అతి తక్కువ పని చేసేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడికి కూడా అదే పని చేయాలి. వాడు జోక్ లాగా చెప్తారు, అసలు నేను కనుక లేకపోతే ఆ సినిమాలో పాత్ర అసలు ఆ సినిమా గడవదురా అన్నట్టు. అంటే వీడు చాలా పెద్ద పాత్ర వేస్తాడేమో అనుకున్నాడు. అందుకని వాడు సినిమాకి వెళ్ళి వచ్చాడు. ఎవరి నువ్వు ఆ సినిమాలో ఉన్నావు కదరా, నువ్వు లేకపోతే అసలు సినిమా లేదన్నావు కదరా, నాకు ఎక్కడా కనిపించలేదురా అంటే అది కాదురా, మొట్టమొదట ఫస్ట్ సీన్లో చూడు ఆ హీరో కారు దిగొస్తాడు కదా, అప్పుడు ఆ డోర్ తీసింది ఆ చెయ్యి ఎవరికి నాదే, నేను ఆ తలుపు దిగిపోతే కారు తలుపు దిగిపోతే హీరో దిగడు కదా, హీరో దిగకపోతే కథ లేదు కదా. అంచేత సినిమా అంతా నా మీద ఆధారపడింది, నేను ఆ కారు తీసాను, ఆ చెయ్యి నాదే, అక్కడ నా మొహం కనిపించలేదు కానీ ఆ చెయ్యి నాదే, అంచేత మొత్తం సినిమా అంతా నా మీదే ఆధారపడింది అని వాడు చెప్తున్నాడు. అలాగా అతి చిన్నదైనా సరే దాని స్థానం దానికి ఉంటూనే ఉంటుంది. అంచేత భగవంతుని ఎలాగా చూడాలంటే అతి తక్కువ వాళ్లలో అంటే ఒక పెద్ద వస్తువు ఏదైనా కనుకుంటే దాంట్లో ఉండేటువంటి అతి చిన్నదైనటువంటి భాగంలో కూడా భగవంతుడే ఉన్నాడు. మనకు కనిపించేటువంటి ఆ పెద్దది ఏదైతే ఉందో కేవలము కనిపిస్తున్నటువంటి ముఖమే కాకుండా కనిపించినటువంటి చిన్నటువంటి వాటన్నింటిలో కూడా ఆయనే ఉన్నాడు సుమా. అందుకని అణోహో అణీయాంశం యహ అనుస్మరేత, ఎవరైతే ఇలాగ స్మరిస్తూ ఉంటారో అంటే ఇన్ని రకాలైనటువంటి భావనలు చేస్తూ ఉంటారో అంటే మనకి జరుగుతున్నటువంటి జీవితంలో జరుగుతున్నటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా సృష్టిస్తున్నటువంటి కవి ఆయనే. మనకి ఈ రోజున ఈ సంఘటన మన జీవితంలో జరిగిందంటే, ఈ సన్నివేశం మనకి ఎదురైందంటే, ఈ వ్యక్తి మనకి తారసపడ్డాడు అంటే, అతనితో మనకి మంచి కానీ చెడు కానీ ఏదైనా కనుక సంభవించిందంటే ఇదంతా కూడా భగవంతుడు చేసినటువంటి కల్పనే. అంటే మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి సన్నివేశాన్ని కూడా ఆయన రచించినటువంటి రచనగా భావిస్తే ఆయనే మనని ఆ సన్నివేశంలో పెట్టి మనకేదో పాఠం నేర్పడానికో మనకేదో మంచి చేయడానికో ఏదో ఒక రకంగా మనల్ని ఆయన ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన మనని నడిపించేటువంటి వాడుగా ధ్యానము చేస్తే ఆయన మనకి పూర్వం నుంచి ఉన్నటువంటి వాడు కాబట్టి ఇన్ని జన్మల్లోనూ మన వెనకాల ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఏమేం చేసేమో ఆయనకు తెలుస్తుంది కాబట్టి రాబోయేటువంటి మన జన్మలన్నింటిలోనూ కూడా ఆయనే మన వెనకాల ఉండి మనల్ని నడిపిస్తాడు కాబట్టి అలాగా ఆయన్ని కనుక భావిస్తూ అంటే మన జీవితంలో జరుగుతున్నటువంటి ప్రతిదీ కూడా ఆయన యొక్క కల్పన, ఆయన మన వెనకాల ఉండి ఆయన చెప్తున్నటువంటి ఒక పాఠముగా మనం కనుక గుర్తిస్తే ఎంత చిన్నదైనా సరే ఆ విషయము మన మనస్సులో కనుక గుర్తింపబడితే అంటే ఇలాగ ధ్యానం చేసుకుంటే పేర్లుగానే ఉన్నప్పటికీ కూడా చదంటే మన జీవితంలో ఉండేటువంటి సంఘటనల యొక్క కల్పకుడు ఎవరైతే ఉంటారో ఆయన. అతి చిన్నదైనటువంటి వస్తువులో ఉండేటువంటి వాడు కూడా ఆయనే. ఇలాగ భావన చేసుకుంటూ వస్తే సర్వస్య ధాతారం, సమస్తాన్ని కూడా మోస్తున్నటువంటి వాడు ఆయన. అంటే ప్రత్యేకంగా మన బరువు మనం మోసుకుంటున్నాము, నీ బరువు నీది నా బరువు నాది అనేటువంటిది కాదు. మన అందరి బరువు కూడా మోస్తున్నటువంటి వాడు భగవంతుడే. మనలో ఉండి మన చేత ఆ బరువు మోయిస్తున్నటువంటి వాడు భగవంతుడే. మనకి ఇన్ని కష్టాలు ఆయన పెట్టాడు, ఇన్ని కష్టాల్లో మనం ఉన్నాము అని అంటే ఆ కష్టాలని మనం భరించేటువంటి శక్తి కూడా ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనకి ఇస్తున్నాడు కాబట్టి ఆ కష్టాన్ని మనం భరిస్తూనే ఉంటున్నాం. అయ్యో ఇన్ని కష్టాలు అనుకుంటూనే ఉన్నాము, కానీ వాటిని భరిస్తూనే ఉన్నాము.
ఎప్పుడైనా మనం భరించలేమేమో అని అనుకుంటే ఒక్క చెక్కదు తేలిక చేస్తున్నాడు ఆయన. అమ్మయ్యా అని మనం ఊపిరి తీసుకోగానే మళ్ళీ మన నెత్తి మీద బరువు పెడుతున్నాడు. ఎందుకంటే ఆ బరువు మొయ్యాల్సినటువంటి అవసరం మనకుంది కాబట్టి. నేను మొయ్యను మొర్రు అని మనం పక్కన పడేసి మనం తప్పుకుందాము అనుకుంటే ఆ బరువు అక్కడే ఉంటుంది. ఎప్పుడో ఒకటి మళ్ళీ మన మూట మనమే మోసుకోవాలి. ఎవరు వచ్చి మన మూటని మొయ్యరు. అంటే ఆ మూటని మొయ్యడము అనేటువంటిది ఏదైతే ఉందో అది తప్పదు కాబట్టి మన చేత మోయిస్తున్నటువంటి వాడు ఆయనే. నమస్కారం మోయిస్తుంటాడా? ఈ మ్యారథాన్ రన్నింగ్ రేసులో వాటిలో 15 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు పరిగెట్టేస్తూ ఉంటారు. వాడు పరుగు వాడే పెట్టాలి, వాడే అలసిపోతూ ఉంటాడు. కానీ పక్కన ఉండేటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాడిని ఉత్సాహపరుస్తూ ఉంటారు. వాడు ఇలా వచ్చినప్పుడల్లా కూడా చేతిలో ఒక వాటర్ ప్యాకెట్ పెట్టో ఏదో పెట్టి వాడిని పర్వాలేదని చెప్పి అది అంటే పక్కన ఉండేటువంటి వాళ్ళు ఏం చేయగలరు, వాడు పరిగెట్టడానికి ప్రోత్సాహం ఇవ్వగలదే కానీ నువ్వు తక్కువ నీ బదులు ఇక్కడి నుంచి నేను అక్కడ పరిగెడతాను అనంటే అది ఇంకా రేస్లో వాడు పాల్గొన్నట్టుగా కాదు. అంటే మన బరువు మనం మొయ్యడానికి మన వెనకాలండి ఆయనే చేస్తున్నాడు కాబట్టి సమస్తమైనటువంటి భారాన్ని మోస్తున్నటువంటి వాడిగా ఆయన మనము ధ్యానం చేయాలి. అచింత్య రూపం. అయితే ఇన్ని రకాలుగా ఇన్ని చేస్తున్నటువంటి వాడిని ఏ రూపంతో మనం ధ్యానం చేయాలంటే ఆయనకు రూపం ఏమీ లేదు. ఎందుకని లేదు? ఆయన రూపం ఇది అని కనుక మనం చెప్తే ఇంకా మిగిలినటువంటి రూపాల్లో ఆయన ఉండడానికి వీల్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఆయన ఇలాగే ఉంటాడు అని మనం ఎప్పుడైతే గోడకు మేకొట్టినట్టుగా ఆయనకు ఒక రూపాన్ని మనం కల్పిస్తున్నామో భగవంతుడి యొక్క అపరిమితమైనటువంటి శక్తికి మనం ఒక పరిమితిని విధించేస్తున్నాం. ఈ రూపంలోనే ఉంటాడు, ఇంకా మిగతా రూపాల్లో ఉండడు. ఈయన మాత్రమే దేవుడు, మిగతా వాళ్ళు దేవుడు కాదు. ఈయన మాత్రమే శక్తిమంతుడు, మిగతా వాళ్ళు ఎవరు కాదు. అది ఏమిటవుతుంది? భగవంతుడికే వ్యతిరేకమవుతుంది. అన్ని రూపాల్లో ఉండేటువంటి వాడు ఆయనే అని ఒక పక్కన చెప్తూ ఈయన ఈ రూపంలోనే ఉంటాడు, ఈ రూపంలో ఉన్నటువంటి ఈయన్నే పూర్తి చేయండి, ఇంకెవరిని పూర్తి చేయకండి అని అంటే అది హాస్యాస్పదం కదా. మరి మిగతా రూపాల్లో ఉన్నటువంటి వాడు కూడా ఆయనే అని చెప్పి ఒక పక్కన చెప్తున్నారు కదా. సమస్తము ఆయనే అయినప్పుడు, అన్ని రూపాలు ఆయనవే అయినప్పుడు కేవలం ఈ రూపంలోనే ఉండడం అనేటువంటిది అవ్వదు. అంచేత ఆయన యొక్క రూపాన్ని మనం ఊహించలేము. నీకు ఏ రూపం నచ్చితే ఆ రూపం నువ్వు అనుకో అంతే. కానీ ఆయన రూపం ఇది అనేటువంటిది మాత్రం ఆయనకి ఉండదు. ఏ రూపం కావాలంటే నీకే రూపం నచ్చితే ఆ రూపం ఆయన ధరిస్తాడే తప్పిస్తే ఆయనకంటూ ఒక రూపం లేదు. ఆయన మనం చదువుకున్నట్టుగా నీరు లాంటి వాడు. ఆ నీటికి ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర యొక్క రూపాన్ని ధరిస్తుందే తప్పిస్తే నీటికి అంటూ ఒక రూపం అనేటువంటిది ఏది లేదు. మనం పొడుగ్గా ఉండేటువంటి సీసాలో పోస్తే పొడుగ్గా ఉంటుంది, వెడల్పుగా ఉండేటువంటి గిన్నెలో పోస్తే వెడల్పుగా ఉంటుంది. అంటే భగవంతుడు కూడా ఊహించలేనటువంటి రూపము కలిగినటువంటి వాడు. మనకి ఊహకి ఏదో అందాలి కాబట్టి ఏదో ఒక రూపంలో మనం ఆయన్ని పెట్టుకోవడమే తప్పిస్తే ఆయనకంటూ ఇది రూపము అనేటువంటిది లేదు. అలా కనుక మనం అనుకుంటే మనం పొరపాటు చేసినట్టుగానే. ఎందుకంటే నీకు ఇదే రూపము, ఈ రూపంలో తప్ప ఇంకో రూపంలో నువ్వు ఉండడానికి వీలు లేదు అని ఆయన మనము శాసించినటువంటి వాడు అవుతాం. అంటే ఆయన రూపం అనేది ఊహించుకోకండి. అంటే ఈ రూపంలోనే ఉంటాడు అని అనుకోకండి. మీకు కావాలంటే ఆ రూపము ఈ రూపము అనేటువంటిది ఏదైనా సరే మీరు పెట్టుకుంటే పెట్టుకోండి అని చెప్పి అంటున్నాడు. అచింత్య రూపం. ఆదిత్యవర్ణం తమసహ పరస్తాత్. అందుకని ఏం చెప్తున్నాడు? తమసహ పరస్తాత్, చీకటి కంట అవతల ఉండేటువంటి ఆదిత్యుడి యొక్క వర్ణం ఏదైతే ఉంటుందో, రంగు ఏదైతే ఉంటుందో అందులో దాంట్లో ఉండేటువంటి వాడు. అంటే మనం ఏం చేస్తుంటాం, ముందు చీకటిని చూస్తాం. చీకటిని దాటి మనం చూస్తే వెలుగు అనేటువంటిది కనిపిస్తుంది. చీకటిని దాటి వెలుగు అని అంటే ఏమిటంటే మనము ఏదైతే ఈ ప్రపంచం అని చెప్పి మనం చూస్తున్నామో అదంతా చీకటి కింద లెక్క. అంటే ఇది నిజమైనటువంటిది కాదు. మనం చూస్తున్నాము అనేటువంటి భావనతో మనం చూస్తున్నాం. కానీ మనం చూస్తున్నటువంటివి ఏమిటి? కేవలము నామరూపాలు కలిగినటువంటి ఆ వస్తువుని మనం చూస్తున్నాం. ఎదురుకుండా శేషారావు గారు ఉన్నారు అని అంటే మనకేమిటి? ఆయన ఇదిగో ఈ ప్యాంటు ఈ షర్టు వేసుకున్నటువంటి ఆ రూపాన్ని మాత్రమే మనం చూసి ఇదే శేషారావు గారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ అసలు శేషారావు గారు ఎక్కడ ఉంటారు? ఆ లోపల ఉండేటువంటి మనస్సులోనూ ఆ లోపల ఉండేటువంటి ఆత్మలోనూ ఉంటారు. అంచేత మనం ఏం చేస్తుంటాం, ఇదే శేషారావు గారు, ఈ శేషారావు గారు ఆ కుర్చీలో లేచి ఆ గదిలో పెట్టి శేషారావు గారు లేరు. శేషారావు గారు లేకుండా ఎలా ఉన్నారు? శేషారావు గారు అక్కడ ఉన్నారు. కానీ మనం ఎదురుకుండా లేరు కాబట్టి మనం ఏం చేస్తాం, శేషారావు గారు లేరు. కానీ శేషారావు గారు లేరు అనేటువంటిది తప్పు. ఎందుకని తప్పు? ఆయన ఇంకోటి ఉన్నారు కాబట్టి. అయితే మనం ఏం చేస్తుంటాం, మన కళ్ళకి ఏదైతే కనిపిస్తుందో దానిని బట్టి అది ఉంది ఇది లేదు అనేటువంటి దాన్ని మనం నిశ్చయం చేసేస్తున్నాం. ఆ వస్తువు మన కళ్ళ ఎదురుకుండా ఉంటే అది ఉంది,
మన చెవులకి అది వినిపిస్తుంటే అది ఉన్నది, మన నోటికి దాని రుచి తగులుతుంటే అది ఉంది. అది లేకపోతే మన కళ్ళకి కానీ, చెవులకు కానీ, ముక్కుకి కానీ, నోటికి కానీ దాని యొక్క రుచి కానీ, రూపం కానీ, స్పర్శ కానీ తెలియకపోతే అది లేదని మనం భావిస్తాం. కానీ అది అక్కడ ఉంటుంది, ఇంకొక రూపంలో ఉండదు, ఇంకొక చోట ఉండదు. మన కళ్ళు చూడలేనటువంటి ప్రాంతంలో ఉండదు, మన చెవులు వినలేనటువంటి ప్రాంతంలో ఉండదు. అంటే అది లేదు అని అనేటువంటిది అది సాపేక్షము మాత్రమే. దాకా మనకి కనిపించింది, ఇప్పుడు మనకి కనిపించడం లేదు కాబట్టి మనం లేదనుకుంటున్నామే తప్పిస్తే నిజంగా లేదనేటువంటిది కాదు. అంటే మనం ఏదైతే మనం ఉంది అని అనుకుంటున్నామో అదంతా కూడా చీకటి. అంటే అందుకని ప్రపంచం అంతా కూడా మిథ్య అని అన్నారు. మిథ్య అంటే ఎదుర్కొందా ఉన్నటువంటి వ్యక్తి లేడు, మనకు ఆకలి లేదు, నిద్ర లేదు అనేటువంటిది కాదు. ఇదే సత్యము అని అనుకుంటే అది తప్పు అని. శంకరాచార్యుల వారు జగన్మిథ్య అని అన్నారు, ఆయనకేం చేత కాదు అంటే ఆయన జగత్తు ఎందుకు మిథ్య అన్నాడు అంటే నువ్వు ఇదే సత్యం అనుకుంటే కాదు, ఇది నువ్వు అనుకోవడంలో దీనికంటా పరమమైనటువంటిది ఉంది, ఇది ప్రస్తుతానికి నీ కళ్ళెదురకుండా ఉన్నటువంటిది మాత్రమే అనేటువంటి ఛాత కనుక నీ బుర్రలో ఉంటూ ఉంటే అప్పుడు నీకు ఆ జగత్తు ఆ మాత్రానికి సత్యమే. అలా కాదు, ఇదే శాశ్వతము, ఇదే సత్యము, ఇంకా దీనిని మించింది లేదు అని అనుకుంటే మాత్రం ఇది మిథ్య, ఇది తప్పు అది పైన చెప్పాడు. అలాగ సత్యమైనటువంటిది బ్రహ్మ సత్యం, జగన్మిథ్య. బ్రహ్మ మాత్రమే సత్యము, కానీ జగత్తు ఆయనతోటి పోలిస్తే సాపేక్షంగా ఆయనతోటి కనుక మనం చూసుకుంటే ఇది లేనితోటి. ఎందుకంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు ఆయన, ఇది ఇప్పుడు ఉంటుంది, తర్వాత ఉండదు. నీకు సత్యమైనటువంటిది ఇంకొకరికి సత్యం అవ్వాలనేటువంటిది లేదు, నీకు నచ్చినటువంటిది ఇంకొకరికి నచ్చాలని చెప్పి లేదు. అంటే నువ్వు చూస్తున్నటువంటిది ఇంకొకటి చూడాలనేటువంటిది లేదు. ఆకాశంలో ఆ మబ్బు ఉంటుంది, ఆ మబ్బును చూస్తే నాకు ఏనుగులా కనిపిస్తుంది, అబ్బ ఎంత బాగుందో ఏనుగులా ఉంది. ఇంకొకటి చూస్తాడు, వాడికి ఏనుగాకారం కనిపించదు, దాంట్లో వాడికి ఏదో రథంలాగా కారులాగా కనిపిస్తుంది. అదే అది అక్కడ ఏనుగులా ఎలా ఉంది, రథంలాగా కారులాగా ఉంది కదా, నాకు కారు కనిపిస్తుంది దాంట్లో అంటాడు. అక్కడ ఉన్నటువంటిది ఒకే మబ్బు, ఒకడేమో ఆ మబ్బులో ఏనుగును చూస్తున్నాడు, ఒకడేమో రథాన్నో కారునో చూస్తున్నాడు, ఇంకోడు చెట్టునో జామనో చూస్తాడు, ఇంకోటి చూస్తాడు. అంటే అందరూ ఇన్ని రకాలుగా ఒకే వస్తువును చూస్తున్నారు, ఎవడిది వాడికి సత్యం. ఈ జగత్తు కూడా అంతే చెప్పారు. మనమందరము కూడా ఈ జగత్తుని అన్ని రకాలుగా చూస్తున్నాం. మనం మంచివాళ్ళమైతే జగత్తు అంతా మంచిగానే ఉంటుంది, అంతా పర్వాలేదండి, ఏదో చిన్న తేడాలు ఉన్నా కానీ అందరూ మంచివాళ్ళే అని అనిపిస్తుంది. మనం చెడ్డవాళ్ళం అయితే చూడండి ఎంత పాపం పెరిగిపోయిందో, అందరూ కూడా గర్వాలే, లోకం అంతా కూడా భ్రష్టు పెట్టిపోయింది, నాశనం అయిపోయింది. మాస్టర్ గారు అంటారు, ఆ లోకం భ్రష్టు పెట్టిపోవడం అనేటువంటిది కాదు, నీ బుర్ర భ్రష్టు పెట్టిపోయి ఉంటుంది. మనకి ఎలా, మన స్థితి ఎలా ఉంటే మనకు చుట్టూ అలాగే కనిపిస్తూ ఉంటుంది. మనం సంతోషంగా ఉంటే అంతా సంతోషంగా కనిపిస్తుంది, మనం దుఃఖంతో ఉంటే లోకం అంతా కూడా దుఃఖంతో ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అంతేగా మన దృష్టి బట్టి లోకం ఉండే తప్పిస్తే, అంటే దానికి లోకము అన్నారు. లోకము అంటే చూపు అని అర్థం, ఆలోకము అంటే చూపు. అందుకని లోకము అంటే మనకి కనిపించేటువంటి మన చూపు, మన చూపు ఎలా ఉందో దాన్ని బట్టి మనం దాన్ని నిశ్చయం చేసుకుంటున్నాం. అంటే అటువంటిది ఏదైతే ఉందో దీనిని మించి కనుక మనం చూస్తే అక్కడ వెలుగు అనేటువంటిది ఒకటి ఉంటుంది, అది సాక్షాత్తు పరమమైనటువంటిది. అంటే ఈ సమస్య కంట, ఈ చీకటి కంట అవతల ఉండేటువంటి వెలుగుగా కనుక మనం ధ్యానం చేయగలిగితే, అంటే భగవంతుడు అనేటువంటి వాడు నేను చూస్తున్నటువంటి దాంట్లో కాకుండా దాని వెనక్కాలంటే దాని ఆంతరికముగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో దాంట్లో ఉన్నాడు. నేను వింటున్నటువంటిది కాకుండా వింటున్నటువంటి దాంట్లో సారం ఏదైతే ఉందో దానిలో ఉన్నాడు అనేటువంటి దాన్ని కనుక మనం గమనించగలిగితే అప్పుడు ప్రయాణకాలే మనసా అచలేన భక్త్యాయుక్తో యోగ బలేన చేవ ధ్రువోర్మచ్చే ప్రాణమావేశ్య సమ్యక్ సతం పరం పురుషముపేతి నిత్యం. అప్పుడు ప్రయాణకాలే అంత్య సమయం వచ్చినప్పుడు, ఇంకా చిట్ట చివరికి మనము ఈ దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయం వచ్చినప్పుడు అచలేన మనస, ఇటు అటు కదలనటువంటి మనస్సు, చంచలముగా దాని మీదకి దీని మీదకి దాని మీదకి వెళ్ళనటువంటి మనస్సు. ఇంతకుముందు చెప్పుకున్నాం, వాడికి కనుక జీవితం అంతా కూడా డబ్బు మీదే డబ్బు మీదే డబ్బు మీదే కనుక కాస్తుంటే
వాడు మరణించేటువంటి సమయంలో కూడా తలగడా కింద ఉన్నటువంటి 10 రూపాయలు వీళ్ళు తీసుకుంటారు. అయితే తలగడా గలేబులో 10 రూపాయలు పెట్టాను, ఇది అసలు ఎవరికో వేసేస్తాను, మరి 10 రూపాయలు అంటూనే వస్తాడు వాడు. అలా కాకుండా అంటే ధ్యానమంతా కనుక భగవంతుడి మీద కనుకుంటే ఆ సమయంలో కూడా భగవంతుడినే స్మరించుకుంటూ ఉంటాడు. అంటే అచలైన మనస, అటు ఇటు కదలనటువంటి మనస్సుతోటి, కేవలము భగవంతుడి మీద మాత్రమే ధ్యానము నిలిపేటువంటి మనస్సుతోటి భక్త్యాయుక్త, భక్తితోటి కూడినటువంటి వాడే. అంటే మనము దేహాన్ని విడిచిపెట్టేటువంటి సమయంలో మనకి చుట్టూ ఉండేటువంటి మన బంధువులు కానీ, చుట్టాలు కానీ, మన యొక్క ఈ ప్రపంచము కానీ కాకుండా కేవలము భగవంతుడు మనకి కనిపించాలి. ఆయన వచ్చి మనని తీసుకెళ్ళాలి. ఆలిస్టేబిలి తను అడుగుతుంది, చివరి సమయంలో నేను దేహాన్ని విడిచిపెట్టే సమయంలో నా మాస్టర్ అయినటువంటి మీరు నా దగ్గరుండి తీసుకెళ్ళండి అని. వాళ్ళ ఆయన తర్వాత ఆవిడ వాస్తు చెప్తాడు. ఆవిడ చివరి సమయంలో వాళ్ళ మాస్టర్ వచ్చారు, ఆవిడ దగ్గరుండి తీసుకెళ్లారు. ఆవిడ చాలా ఆనందంతో దేహం నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆయన వచ్చి స్వయంగా ఇంకా నీకు సమయం అయిపోయిందని చెప్పి చేయందించి ఆవిడని తీసుకుని ఆయన వెళ్ళిపోయాడు. అంటే అంతకు మించినటువంటి మరణం అనేటువంటిది ఇంకొకటి కాదు. లేదా మనం కోరుకోవాల్సింది ఏంటంటే చివరి సమయంలో మనకి మన మాస్టర్ ఎవరైతే ఉంటారో, గురువు ఎవరైతే ఉంటారో, దైవం ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం ఎదురుకుండా ఉండి రా అని చెప్పి మన ఆ శరీరంలోంచి మనం బయటకు తీసుకెళ్తే అంతకు మించినటువంటి అంత శ్రమలేనటువంటి మరణం అనేటువంటిది, అనాయాసమైనటువంటి మరణం ఇంకొకటి మనకి లభిస్తుంది. ఎందుకంటే అలా కనుక వాళ్ళతో కనుక వెళ్తే మనం ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది వాడు తీసుకెళ్తారు. ఇంతకాలము జీవితంలో మనం దేహం ఉండగా ఎలాగైతే వాళ్ళని ధ్యానం చేసుకుని వాళ్ళ వెనకాల వాళ్ళు చూపినటువంటి మార్గంలో మనం నడిచామో, దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత ఉండేటువంటి లోకములు ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా వాళ్ళే ఉన్నప్పుడు మనకి మార్గదర్శకత్వం చేసి వాళ్ళే మనకు నడిపిస్తూ ఉంటారు. అంటే మనం కోరుకోవాల్సింది ఏంటంటే అంత్యకాలములో మీ యొక్క సాన్నిధ్యము నాకు లభించేటట్టు చేయండి. ఆ సమయంలో నా దృష్టి దీని మీదకి దాని మీదకి వెళ్లకుండా, పిల్లాడికి ప్రమోషన్ వస్తుందో రాదో, మన వాళ్ళని చూడలేదు, మన వాళ్ళ యొక్క పెళ్లి చూడలేదు, ముని మన వాళ్ళని చూడలేదు, ఇవి అవి అనేటువంటి ఇలాంటివి కాకుండా మీరు నా మనస్సులో ఉండండి. అంటే ఈ రాత్రి పత్రికల్లోనూ దాంట్లోనూ పాపం వాళ్ళు అదే అంటారు, ఆ సమయంలో నాకు గుర్తొస్తావో రావో ఇప్పుడే నేను నిన్ను స్మరించేసుకుంటాను, ఎందుకంటే అప్పుడు ఏ రోగంతో ఉంటానో తెలియదు, ఆ రోగ బాధల్లోనూ వీటిల్లోనూ వాటిల్లోనూ పడుతూ లేస్తూ ఆ కష్టాలతోటి నిన్ను స్మరించగలను లేనో కాబట్టి ఓ రాత్రిని కరుణాప్రియానికి ఇప్పుడే నిన్ను స్మరించుకుంటున్నాను, ఇది అప్పటికే నువ్వు పెట్టుకో, అడ్వాన్స్ గా ఒక నమస్కారం నీకు పడేస్తున్నాను, అప్పటికి నువ్వు ఇది అడ్జస్ట్ చేసుకో అని చెప్పి. అంచేత అతిలేన మనస, అటు ఇటు కదలనటువంటి మనస్సుతోటి భక్త్యాయుక్త, భక్తితోటి కూడినటువంటి వాడే. అంటే ఆయన ఆ భక్తి ఆయన మీద వ్యక్తిస్తే, అంటే మాస్టర్ గారు చాలా చక్కగా చెప్తారు, జంతువులకి వేటికి కూడా రేపు పొద్దున్న నేను మరణిస్తే నా పిల్లలకి ఏమవుతుంది, నా భార్య ఎలా జీవిస్తుంది అనేటువంటి బాధలు లేదా, ఎల్ఐసి కట్టుకోవాలి, అసలు మానవుడికి ఒకటిగా ఎల్ఐసి కట్టేటువంటి దుర్బుద్ధి అని చెప్పి. ఎల్ఐసి కట్టడం అంటే నీ తర్వాత వాళ్ళు బతకలేరు, నువ్వు ఎలాగ బతికేవో నీకు భగవంతుడు చూసుకుంటాడు, నీ తర్వాత నీ భార్యాపిల్లలకి వాళ్ళకి ఏం చేయాలి అనేటువంటిది ఆయన చూసుకుంటాడు కదా. ఆయన మీద నమ్మకం ఉంది కదా నీకు, నా పిల్లాడికి ఉద్యోగం వస్తుందో లేదో, పిల్లకి పెళ్ళి అవుతుందో అవదో, ఇది పిచ్చి ఆవిడ ఇది చేసుకోగలుగుతుందో లేదో, నిన్ను ఎలాగ నడిపించాడో వాళ్ళని కూడా ఆయన నడిపిస్తాడు, వాళ్ళని రోడ్డు మీద పడేస్తాడు, నువ్వు కొనుక్కుంటావు. వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాటు ఏదైతే ఉందో ఆయన చేస్తాడు. ఆయన మీదే నీకు నమ్మకం ఉంటే నీ భవిష్యత్తు కోసం నువ్వేవి దాచుకోక్కర్లేదు. మనవు కూడా అదే చెప్తాడు, మనకు ఆ రోజు భోజనానికి అవసరమైనటువంటి ధాన్యం కంట, బియ్యం కంట మన ఇంట్లో ఒక గింజ ఎక్కువ ఉన్నా సరే మనం దొంగతనం చేసినట్టుగా లెక్క. ఆ రోజుకి మనకు సరిపడేటువంటి బియ్యం ఏదైతే ఉందో అదే మనకు ఉండాలి. పోనీ నెలకు రాసం అనుకుంటే నెలకు ఎంత ఉండాలో అంతే. ఏమో ఆ తర్వాత రేట్లు పెరిగిపోతాయేమో, ఇప్పుడే ఉంచేసుకుందాం, పిల్ల పెళ్లి టైంకి బంగారం కుదురుతుందో కుదరదో ఇప్పుడే కొంచెం చేసేద్దాము, ఆ సమయానికి ఇంత బంగారం చేయాలి, ఆ సమయానికి ఇన్ని బట్టలు ఇవ్వాలి, ఇటువంటివన్నీ. అంటే భవిష్యత్తు కోసం ఆలోచించి భవిష్యత్తు కోసం కూడబెట్టడము అనేటువంటిది ఏమిటంటే అది చాలా తక్కువ అయినటువంటి ఆలోచన. ఈ రోజు ఏదైతే ఉందో దాన్ని నువ్వు అనుభవించి ఈ రోజు వచ్చినటువంటి దాన్ని నువ్వు హాయిగా జీవించు. అంటే వాళ్ళు చెప్పారు మినిమం ఏదైతే ఉందో దాని భవిష్యత్తు కోసం మనకు వచ్చినటువంటి దాన్ని 6 భాగాలు చేయమని చెప్పారు. మనకి శాస్త్రంలో మన డబ్బుని ఎలా ఖర్చు పెట్టుకోవాలంటే 6 భాగాలు చేసుకోవాలట. ఒక భాగం ఇంటి అవసరాలు ఏవైతే ఉంటాయో వాటి కోసం ఖర్చు పెట్టాలి,
అంటే ఈ నెలకి అవసరమైనటువంటి సరుకులు అది వాటి కోసం చెప్పి ఒక భాగం అనేటువంటి పన్ను కట్టడానికి. పూర్వకాలం ఏంటంటే 1/6 ఎవరికైనా సరే వాడి ఆదాయం కానీ వాడి పంట కానీ వాడి లాభం కానీ ఏదైతే ఉంటుందో దాంట్లో 1/6 అదే వాళ్ళకి పన్ను, ఆ పన్ను కట్టాలి. ఒక భాగం అనేటువంటిది పూర్వీకులు చేసినటువంటి దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటిని కొనసాగించడం కోసం పెట్టమన్నారు. వాళ్ళు పత్రాలు అవి కట్టి వాటికి ఏమైనా ఇస్తూ ఉంటే మా నాన్నకి బుద్ధి లేక పత్రాలు కట్టడం, మా తాతకి బుద్ధి లేక అవన్నీ షాపింగ్ కాంప్లెక్స్లుగా మార్చేస్తాము, చేస్తే బోల్డ్ డబ్బులు వస్తుంది వస్తాయి అని అనుకోవడం అనేటువంటి పొరపాటు. వాటిని కంటిన్యూ చేస్తున్నారు. ఒక 1/6 మాత్రము భవిష్యత్తులో ఏదైనా అవసరం వస్తుందేమో అనేటువంటి దానికోసం దోచుకోతున్నారు. ఒక 1/6 అనేటువంటిది నువ్వు చేసేటువంటి దాన ధర్మాలు కానీ తీర్థయాత్రలు కానీ ఇలాంటి వాటి కోసం చేస్తున్నారు. ఒక 1/6 నీ పర్సనల్ గా నీకు ఇంట్రెస్ట్ ఏదైనా ఉంటావో, 4 పుస్తకాలు ఉంచుకోవాలి, ఇంటి బాటిల్ ఉంచుకోవాలి, ఇలాంటివి ఏదైనా నీకు కనుకుంటే నీ పర్సనల్ నీడ్స్ ఏదైనా కనుకుంటే వాటి కోసం నువ్వు పెట్టుకోమని చెప్పారు. అంతేగా ఇలాగ 6 భాగాలు చేసుకుని వాటిల్లో ఏది కూడా భవిష్యత్తు కోసం అంటే మినిమం దాని కోసం అవసరం వచ్చేటువంటి వాటి కోసం ఉంచుకోవాలి తప్పిస్తే పక్కన మనకి అంతకు మించి అలా కూడబెట్టి కోట్లు కూడబెట్టి అలాగా వీడు పోయే టైంకి ఎంత సంపాదించారో వీడికి తెలియదు, వీడి పిల్లలకి తెలియదు. వాడు బాగా సంపాదించినా కానీ వీళ్ళంతా రోడ్డు మీద ఉండేటువంటి వాళ్ళని కూడా మనము చూస్తున్నాం. అంటే ఆ రకంగా అనేటువంటి దాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవడం అనేటువంటి దాన్ని అలాంటి బుద్ధి మానవులకు రచిస్తే ఇంకా దేనికి లేదు అని మనసుగా చాలా చక్కగా చెప్తారు. అంచేత భక్తితోటి కూడినటువంటి వాడే భగవంతుడు చూస్తాడు. నాళ్ళు నన్ను ఎలా చూశాడో నా తర్వాత నా భార్య పిల్లల్ని కూడా ఆయన చూసుకుంటాడు. ఆయనకే భారం. నేను మాత్రం ఇదిగో నేను చేయగలిగినంతా చేశాను, అడిగి మినిమంగా చేయాల్సినటువంటి కనీసపు ఏర్పాట్లు ఏవో చేశానో ఆ ఏర్పాట్లు చాలు అని చెప్పి అనుకునేటువంటి దాంతో యోగ బలైన యోగంతో కూడినటువంటి వాడంటే ఆ సమయంలో కూడా ప్రాణాయామం చేసుకుంటూ ఆ మంత్రం ఏదైతే ఉంటుందో మంత్రం చేసుకుంటూ లేదా జపం ఏదైతే ఉంటుందో జపం చేసుకుంటూ అటువంటి యోగముతోటి ఉన్నటువంటి వాళ్ళే. అంటే వివేకానందుడు ఆయన జీవిత చరిత్ర మనం చదివితే తెలుస్తుంది. ఆ రోజు ఒక వారం 10 రోజుల ముందే ఆయన పంచాంగం చెప్పించి పంచాంగంలో ఆ రోజుని ఇలా పెట్టి ఆ రోజు బాగుంది అని చెప్పి అంటారు. అంటే ఈయన ఏదైనా ఇంకో కొత్త కార్యక్రమం మొదలు పెడదాం అనుకుంటున్నారేమో అని మిగతా ఈ తోటి సన్యాసులు వాళ్ళు అనుకుంటారు. ఆ రోజంతా కూడా ఆయన జపం అది చేసుకుంటాడు, అంటే మామూలు స్నానం చేసుకుంటాడు, కాసేపు తోటలో అటు ఇటు తిరుగుతాడు. తిరిగినప్పుడు నరేంద్రుడు ఏం చేస్తాడో ఇప్పుడు తెలియదు, కొన్ని సంవత్సరాల తర్వాత నరేంద్రుడు చేసినటువంటి పని ఏమిటో తెలుస్తుంది అని చెప్పి తనలో కానీ అనుకున్నాడు. పైకి వస్తాడు, కాసేపు నేను పడుకుంటాను అని అంటాడు. అలాగా పడుకుంటాడు. ఒక్కసారి ఇలాగ గాలి ప్రాణాయామం లాగా అలా చేసుకుంటాడు. ఒక బురక లాంటి ఒక శబ్దం వస్తుంది, ప్రాణం అలాగా అయిపోతుంది. ఆ పక్కనే ఎవరో వచ్చి ఇలా చూసుకుంటే ఇంకా ప్రాణం అవుతుంది. చూసుకుని ముందే తను ఏ రోజున దేహాన్ని విడిచిపెట్టాలో దానికి అవసరమైనటువంటివి ఇది అది అంతా కూడా చూసుకుని తను చేయాల్సినటువంటి పనులన్నీ ముగించుకుని హాయిగా యోగ మార్గంలో ఆయన చక్కగా ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. అంచేత యోగ బలైన యోగ బలముతోటి ఆ ప్రాణాన్ని అంత్యకాలంలో భ్రువోర్మధ్యే ప్రాణం ఆవేశ్య సమ్యక్, ఈ కనుబొమ్మల మధ్యలోకి ప్రాణాన్ని తీసుకొచ్చి, అంటే మనకేం చెప్తారంటే జ్యోతిష్ శాస్త్రంలో కానీ దాంట్లో కానీ ఈ నవరంధ్రాలలోనూ ఏ రంధ్రము ద్వారా అయితే మన ప్రాణము బయటకు పోతుందో దాన్ని బట్టి మనకి వచ్చే జన్మ యథార్థంగా ఉంటుంది అనేటువంటి తెలుస్తుంది. అందుకనే చాలా సాధన చేసినటువంటి యోగులైతే వాళ్ళు ఇంకా మళ్ళీ జన్మ తీసుకోకూడదు అనేటువంటిది కనుకుంటే ఈ కపాలఛేదనం చేసుకుని దాని ద్వారా వాళ్ళు ఆ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. అంటే ఒక్కసారి తక్కువ అనేటువంటి శబ్దంతో ప్రాణం వాళ్ళకి ఈ పై నుంచి ఈ కపాలం నుంచి వెళ్ళిపోతుంది. సాధారణంగా మిగిలినటువంటి సాధారణమైనటువంటి జనాలకు సాధారణంగా నోటి ద్వారాను, ఈ ముక్కు ద్వారాను, చెవుల ద్వారాను, బుధము ద్వారాను, ఇటువంటి ద్వారా వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి వాళ్ళు చూసినటువంటి వాళ్ళకి పెద్దలైనటువంటి వాళ్ళకి తెలుస్తుంది. ఆ వెళ్ళిపోయేటువంటి సమయంలో ఎలా వెళ్ళిపోయిందో వాళ్ళకి తెలుస్తుంది, వాడు మనకి చెప్పలేరు. కానీ చూసేటువంటి వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఏ రకంగా దేహాన్ని విడిచిపెట్టారు అనేటువంటిది. కళ్ళ ద్వారా పోయిందా, నోటి ద్వారా పోయిందా, ముక్కు ద్వారా పోయిందా అనేటువంటిది కొంతమంది యోగులైనటువంటి వాళ్ళకి వాళ్ళు చూసి చెప్పగలుగుతారు వాళ్ళు ఏ రకంగా పోయింది అనేటువంటిది. వాళ్ళకి తెలిస్తే వాళ్ళు చూస్తారు. దాన్ని బట్టి సాధారణంగా జ్యోతిష్ శాస్త్రంలో అంటే ఏ రకంగా ప్రాణాన్ని విడిచిపెడతారో దాన్ని బట్టి వాడికి వచ్చే జన్మ ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అధ్యాయం ఉంది.
అంటే దాంట్లో యోగులైనటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే యోగ బలంతో వాళ్ళకి కావాల్సినటువంటి విధముగా వాళ్ళ ప్రాణాన్ని విడిచిపెట్టేస్తారు. అంటే చెప్తున్నాడు భ్రువోర్మధ్యే ప్రాణమావాయస్య, ఈ ప్రాణానంతటిని తీసుకొచ్చి భూమధ్యంలో నిలుపుకుని అంటే అక్కడే ధ్యానం చేసుకుంటూ భగవంతుడు ఎవరైతే ఉంటారో ఆయన్ని సమ్యక్ ఎవరైతే కనుక అనుస్మరేత్, ఎవరైతే కనుక అలాగే ధ్యానం చేస్తూ ఉంటారో అంటే ముందు చెప్పినటువంటి శ్లోకంతో కలుపుతున్నాడు. అంటే ఆ సమయంలో ఇలాంటి భగవంతుడిని ధ్యానం చేస్తూ కవి అయినటువంటి వాడు, పురాణుడైనటువంటి వాడు, మనల్ని శాసించేటువంటి వాడు, అన్నిటినీ కూడా మోసేటువంటి వాడు అయినటువంటి భగవంతుడిని ధ్యానం చేస్తూ కేవలం ఆయన మీద మాత్రమే దృష్టి పెట్టి సంగముల మధ్యలోకి ఎవరైతే ప్రాణాన్ని తీసుకొచ్చి నిలుపుకొని ఉంటారో అలాంటి వాళ్ళు సహా పరం పురుషముపైకి దివ్యం, అటువంటి దివ్యమైనటువంటి పురుషుని వాళ్ళు చేరతారు. అంటే ఆ పద్ధతి అంతా కూడా ఆయన చెప్పాడు. అంటే యోగాభ్యాసం యొక్క ఫలితం ఏదైతే ఉంటుందో ఎందుకోసం చేయాలి అనేటువంటిదంతా కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ముందు నుంచి కనుక అలాంటి అభ్యాసంలో కనుక ఉండకపోతే చాలా మంది పొరపాటుగా ఏమని చెప్తూ ఉంటారు, ఆ భగవద్గీత మొదలైనటువంటి ఎప్పుడూ చదువుకోవాల్సినటువంటివి, రిటైర్ అయిపోయిన తర్వాత దేవుడి మీద అవి పునస్కారాలు, అంటే ఆ సమయానికి ఇంకా ఈ మనస్సు దాని మీద నిలవడము అనేటువంటిది జరగదు. అంటే మీ చిన్నతనం నుంచి వాళ్ళకి అటువంటి దాన్ని అలవాటు చేయకపోతే అంత్యకాలం వచ్చేటప్పటికీ మనస్సు దాని మీద నిలవడం అనేటువంటిది కష్టం. అంటే అభ్యాసం అనేటువంటి దాంతో అలాగ వాళ్ళని అందులో పెట్టుకోవడం అనేటువంటిది చేయాల్సిమా అని చెప్పి యదక్షరం వేదవిదో వదంతి విసంతి యజ్జతయో వేతరాగా యదిచ్ఛంతో బ్రహ్మచర్యంచరంతి సత్తే పదం సంగ్రహేణ ప్రవచ్యే అన్నప్పుడు ఇందులో తను చెప్పబోయేటువంటి ఈ అధ్యాయంలో తను చెప్పబోతున్నటువంటిది ఏదో చెప్తున్నాడు ముందు దానికి. అంటే ఇంతగా సేపు ఆయన చెప్పినటువంటిదంతా కూడా అలాంటి స్థితిని, అలాంటి భగవంతుని చేరాలి, అక్షరమైనటువంటి దాన్ని చేరాలి, ఏదైతే నశించకుండా ఉంటుందో దాని గురించి నేను చెప్తాను ఎందుకు మళ్ళీ చెప్తున్నాడు. ఎస్ అక్షరం వేదవిదో వదంతే, వేదము తెలుసుకున్నటువంటి వాళ్ళు దేనినైతే అక్షరము నాశనము లేదు అనేటువంటిది అనిగా చెప్తారో యతయ వేతరాగా యస్విసంతి, కోరికలన్నీ విడిచిపెట్టేయగలిగినటువంటి యతులు సన్యాసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దేన్నైతే పొందుతున్నారో, దేన్నైతే చేరుతున్నారో యదిచ్ఛంతో బ్రహ్మచర్యంచరంతి, దేనిని కోరుకున్నటువంటి వాళ్ళే బ్రహ్మచర్యం అంటే అలాగ బ్రహ్మ గురించే ధ్యానం చేస్తూ అటువంటి ధ్యానము యోగము అనేటువంటి చేస్తున్నారో తత్ పదం, ఆ స్థానం ఏమిటో దాన్ని సంగ్రహేణ ప్రవచ్చే, అది నీకు నేను చెప్తాను సుమా అంటాడు. అంటే నేను చెప్తున్నటువంటిది ఏదైతే ఉందో దాని గురించే యోగులైనటువంటి వాళ్ళు కానీ, వేదవేత్తలైనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే ఈ గుణులైనటువంటి వాళ్ళు కానీ అన్నిటినీ కూడా చెప్పాడు. వేదవేత్తల అండంలో జ్ఞానులు, యోగులైనటువంటి వాళ్ళు అనడంలో యోగము తెలుసుకున్నటువంటి వాళ్ళు, అలాగే మునులైనటువంటి వాళ్ళు అనడంలోనూ దాంట్లోనూ ఈ కర్మల ద్వారా దాని ద్వారా ఇలాగ తపస్సుల ద్వారా లేకపోతే రకరకాల హోమాల ద్వారా వాటి ద్వారా ఆయన చేరాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కర్మ ద్వారా కానీ, జ్ఞానము ద్వారా కానీ, యోగము ద్వారా కానీ ఎవరెవరు దేన్నైతే చేరాలి అని అనుకుంటున్నారో దాని గురించి నీకు నేను చెప్పబోతున్నాను సుమా ఎందుకు మళ్ళీ చెప్పాడు. చెప్తున్నాం ప్రతి ప్రజాపతి పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీమహేష